సమర్పణలు. ఎందుకంటే కళ్ళలో కాదు శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః హరి ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షర్ సహస్రవాద పురుష ఏవేదకం సర్వం యజ్ఞభవ్యం ఉతామృతత్వస్యేసానః యదన్నేనాగుచ్య పురుషః ఆలోస్య విశ్వభూతాని త్రిపాదస్య గ్రామతో శాసనారచనే అచ్చరిష్యత భూమిపదో పురః ఆభరణభూషితో మహోన్నతవస్తారు పరమాత్మా మకరీష విమోచనో ఏమవర్ణ ఖచ్చిత బాల్యాతరం మేఘనాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చంద్రూరయః దివ్యవచస్సురాపుండభిప్రాయశ్చవిందతే విష్ణో యత్పరమం పదం ఆరోగ్య సంవత్సరాలు పుట్టిందమ్మా పరమ పావని శ్రీ అంబికా దేవికి అంబికా దేవికి అంబికా దేవికి పార్వతీ పదయే హర హరికిరమిత్యే విభావయే భవాని నాయే తత్వాకారయుక్తాం సకలభయదాం భక్తనం రాం భవాని శ్రీవిద్యాం శాంతమూర్తిం శ్రీ నమః నానావిధ పరిమళ పుష్పాక్ష ఎక్కడి నుంచి కూడా ఆవిడ పీఠం దగ్గరికి అక్కడ అంబికా గొప్పతనం చెప్పడం కోసం అంత శ్రమ చేసి హిందూ సాంప్రదాయం ఇంకా బాగుంది హిందూ అవి కూడా మతాలు మనల్ని ఎంతో ధార్మికత్వాన్ని కాపాడటం కేవలం కొంతమంది స్వామీజీలే కాదు 90% ఉందని ఎటువంటి సందేహం లేదు. ఊరుకోరు ఆంధ్రప్రదేశ్ గారి యొక్క బాధలు చేస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి యువకులకు కానీ ఎలా నడుచుకోవాలనే విషయంలో కూడా సొంత బిడ్డలకి పైసా తీసుకోకుండా ఒక్క రూపాయి ఆశించకుండా ఈ రాష్ట్రంలో ఆవిడ చేస్తున్న ప్రచారానికి మరొకసారి శ్రేష్ఠులకు నమస్కరిస్తూ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అంబికాదేవి యొక్క దర్శనం కోసం వారి యొక్క ప్రవచన కోసం అమ్మవారి యొక్క విశేషాలు మీ ద్వారా దాన్ని చాలా మంది భక్తులంతా వెయిట్ చేస్తున్నారు. మీకోసం ఇంటిగా ఒక గంట నుంచి చూస్తున్నారు. మీ ఒక గంట కార్యక్రమం చెప్పగలమని మీరు ఎందుకంటే మీరు దాని పద్ధతిలో వచ్చిన తర్వాత సంతృప్తిగా ఉండాలి అందరికీ.
చెప్పే విధానం ఇంకా సంతృప్తిగా ఉంటుంది. ఒక గంట కార్యక్రమం ఉంది. ఇంకా జాగ్రత్తగా మమస్తు మధ్యం వాదస్వదాం గామే అస్మిన్ మగిదేవాత్ర వినమాయయంతాః మయ్యాసీదస్సుర్విదేవహోమిః దేవ్యాహోదార వైకుంఠపూర్వేష్టాస్యామసర్వాసువీరాः మధ్యం జయంతు మమయామి. అంబికాదేవి ఆలయ 20వ దసరా కరపత్రాల విడుదల. అంబికాదేవికి, అంబికాదేవికి, అంబికాదేవికి. దేవోర్హస్తోస్తు. జయ జయ హే జగదంబికే భక్తవత్సలే పరాత్పరే పరమపావని అంబికాదేవికి, అంబికాదేవికి, అంబికా. చిత్తూరు పట్టణంలో సత్రంపాడు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న అంబికాదేవి ఆలయం స్థాపించి 20 సంవత్సరాలైంది. ఈ సంవత్సరం 20వ దసరా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మరి 20వ ఏడనో ఏమో ఈ ఏడాది నవరాత్రులు 10 రోజులు వచ్చాయి. 11వ రోజు దశమి అవుతుంది. ఈ 11 రోజులు కూడా అమ్మవారికి బాలా త్రిపుర సుందరితో ప్రారంభించి రాజరాజేశ్వరి రూపంతో ఉన్న అన్ని అవతారాలని ఇక్కడ చక్కగా ధరింపచేయడం జరుగుతూ ఉంటుంది. మనకి అంబిక అనేటటువంటి పేరుతో ఉన్న అమ్మవారి యొక్క రూపం, ఆ రూపంతో ఉన్నటువంటి ఆలయం ఇక్కడ మాత్రమే మనకి లభ్యమవుతూ ఉంది. ఈ అంబిక రూపానికి మూలమైనటువంటి అసలు అంబిక అనేటటువంటిది పూజ అనంగానే గుర్తొచ్చేది భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనది అనే పేరుతో ఉన్న అంబికా దర్బార్ బత్తి. ఒకప్పుడు దేవుడి దగ్గర వెలిగించాలి అంటే అంబికా దర్బార్ బత్తినే వెలిగించేవాళ్ళు, వేరే అగరొత్తులు వాడేవాళ్ళమే కాదు. అటువంటి ఆ అంబికా దర్బార్ బత్తి వారి యొక్క నిర్వహణలో చక్కగా స్థాపించబడినటువంటి ఈ అంబికా దేవాలయానికి, భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఉండేటటువంటి ఈ దేవాలయానికి అందరూ వచ్చి ఈ 11 రోజులు జరిగే దసరా ఉత్సవాల్లో పాల్గొని ఆ అంబికాదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలి అని భక్తులందరినీ కోరుకుంటున్నాం. దసరా ఉత్సవాలకు సిద్ధమవుతూ ఉన్నటువంటి జగన్మాత పరాత్పరి పరమేశ్వరి అమ్మవారు అంబిక ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి కార్యనిర్వాహకులకు, ఆలయ ధర్మకర్తలకు, అర్చకులకు, ఆ పైన ఇచ్చేసి అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో ఇంతసేపు ఎదురు చూస్తూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది స్త్రీలే కనబడుతున్నారు. వీళ్ళల్లో ఎక్కువ మంది అది చదవడం ప్రారంభించగానే శ్రీమాత శ్రీ మహారాజ్ని అని అసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి గురించి స్తుతించడం ప్రారంభించినటువంటి 1000 నామాలు చెప్పడానికన్నా ముందు అమ్మవారికి శ్లోకాలలో ప్రార్థన చేస్తాం. అందులో మొట్టమొదటిది సింధూరావరణ విగ్రహం. సింధూరం అంటే పాపట్లో పెట్టుకునేటటువంటి స్త్రీలందరూ పదాలన్నీ ఉన్నాయి. చివరికి అమ్మవారి గురించి చెప్పిన మాట ఏంటి? జాయే పరాం అంబిక, పరమమైనటువంటి అందరికన్నా పైన ఉండేటటువంటి పరమ అంటే ది అల్టిమేట్, అంతకన్నా పైన మరొక్కటి లేదు అని చెప్పేదానికి పరాలేక ఆంగ్లంలో చెప్పాలంటే ఒమేగా, దానిపైన ఇంకోటి ది అల్టిమేట్. తన పైన మరొకళ్ళు లేదు. నిరీశ్వర అనే నామం కూడా వాడతామని. నిరీశ్వరు అంటే తన పైన అది ఆధిపత్యం చేసేవాడు ఎవరు లేరు, తానే అందరి మీద ఆధిపత్యం చేస్తుంది తప్ప
తన మీద పెత్తనం చేసేటటువంటి వాళ్ళు, అధికారం జరిపేటటువంటి వాళ్ళు, నా మాట నువ్వు విను, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అని చెప్పేవాడు ఎవరు లేరన్నమాట. అటువంటిది తానే అందరికన్నా పైన ఉండేటటువంటి ఆవిడ అంబిక. అంబిక మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా అంబా అన్న పదానికి అంబిక అన్న పదానికి ఎవరైనా తేడా చూస్తారేమో. అంబ అంబిక వేరు కాదు సుమా అని చెప్పడానికి ప్రారంభంలో స్తోత్రంలోనే 2 స్తోత్రాలలో అంబిక అన్న పదం. ఆ అంబికాదేవి ఎవరు అంటే అమ్మవారి గురించినటువంటి వివరాలు మనకి తెలియజెప్పేటటువంటి పురాణాలు 2 ఉన్నాయి. విష్ణుపరమైన పురాణాలు కొన్ని, శివపరమైన పురాణాలు కొన్ని, శక్తి యొక్క ఘనతని చెప్పే పురాణాలు కొన్ని, 3, 18 పురాణాలు ఉన్నాయి మనకి. అందులో శక్తి విశేషాలు చెప్పేటటువంటి పురాణాల్లో ప్రధానమైనటువంటి దేవి భాగవతం, కొంతవరకు గర్భ భాగవతం, చూపించే భాగవతాలు అంటారు. 18 పురాణాల్లో మనం చదువుకునే భాగవతం లేదు. 18 పురాణాల్లో ఉన్న భాగవతం ఏదయ్యా అంటే దేవి భాగవతమే. దేవి భాగవతం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకా కొంతగా బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, కాస్త పద్మ పురాణం, వీటిల్లోనే అమ్మవారి యొక్క వివరాలు మనకి మాట్లాడాలి. అసలు అమ్మ ఎవరు, సృష్టి ఎలా వచ్చింది, సృష్టికి మూలకారణ ఎవరు, అసలు ఎప్పుడన్నా ఖాళీగా కనుక ఉన్నట్టయితే, అంటే మన అదృష్టవశాత్తు కరెంట్ లేక, ఇంటర్నెట్ పోయి, కేబుల్స్ కూడా పనికిరాక ఖాళీగా ఉంటే అప్పుడు వస్తాయి ఇట్లాంటి ఆలోచన. అన్ని బాగుంటే ఆలోచనలు హాయిగా చెవులు కళ్ళు అలా వదిలేస్తాం, మత్తులో ఉంటాం. ఇది పండి ఇది ఏమీ లేనప్పుడు వస్తుంది. అసలు ఎందుకు పుట్టాము, మనం ఎవరు, ఈ సృష్టి అంతా ఎవరు చేశారు, ఎలా వచ్చాం అని ఈ చదువు లేదు. పరీక్షల ముందు పిల్లలకు వస్తాయి. ఈ చదువులు ఏమిటి, ఈ లెక్కల ద్వారా, ఈ ఫిజిక్స్ కూడా, ఈ మధ్య తెలుగు కూడా తెలియదు. ఈ తెలుగు సందులు ఎవరు చదువుతారు, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ పిల్లలకు వస్తే పెద్దలకు వస్తుంది. అసలు సృష్టి ఎట్లా వస్తుంది, దీనికి మూల కారణం ఎవరు, ఈ మూల కారణమైనటువంటి సృష్టి ఎందుకు ఇన్ని రకాలుగా ఉన్నది అనే ఆలోచన వస్తే దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు భాగవతంలో, అంటే మనం అనుకునే కృష్ణ కథ ప్రధానంగా ఉన్నటువంటి భాగవతంలో మొదటి 4 స్కంధాల్లోనూ ఉంటుంది. అదేవిధంగా దేవి భాగవతంలో కూర్చోం చాలా చక్కగా అసలు సృష్టి ఎలా వచ్చింది అన్న దాని గురించి చెప్తూ ప్రారంభంలోనే చెప్తారు. ఆ సృష్టికి మూల కారణం ఎవరు అంటే సర్వ చైతన్య రూపం ఆద్యాం విద్యాంత ధీమహి బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్. సర్వ చైతన్య స్వరూపం, సమస్తమైనటువంటి స్వరూపాలు తానే అయినటువంటిది, సమస్తమైన చైతన్యం. ఇది మళ్ళీ తర్వాత అమ్మవారి గురించి చెప్పేటప్పుడు యాదేవి సర్వభూతేషు చేతనిత్తే అవిధీయతే చేతన అవిధీయతే. ఎవరిలోనైనా చైతన్యం ఉందని ఎవరిని గురించి అంటారో ఆవిడే ఆ తల్లికి నమస్తే 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 నమః. మిగిలినవన్నీ మాతృ రూపేణ, లబ్ధ రూపేణ, నిద్ర రూపేణ అని చెప్పింది. చేతన దగ్గరికి వచ్చేప్పటికి చేతన రూపేణ అట్లా చేతన ఇత్యభిధీయతే, చేతన అన్న పదంతో చెప్తారు. సర్వజీవులలోనూ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యము అనే పేరుతో చెప్పబడుతున్నది ఏదైతే ఉందో ఆ తల్లికి నమస్కారం అన్నారు. ఆవిడే సర్వ చైతన్య రూపాంతం. మార్కండేయ పురాణంలో చెప్పేది ఈ చేతన ఇత్యభిధీయతే మార్కండేయ పురాణంలో. ఇక్కడ మనం దేవి భాగవతంలో ప్రారంభంలో ఎప్పుడైనా సరే దేవి భాగవతం చదువుతూ ఉంటే అమ్మవారి ప్రార్థన చేసేటటువంటి ఏకైక శ్లోకం ఇదే. సర్వ చైతన్య రూపాంతం ఆద్యాం విద్యాంత ధీమహి బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్. ఆద్య విద్య, ఆద్య విద్య ఇన్నున్నాయి. అందులో మొట్టమొదటిదైనటువంటి విద్యను బట్టి మొట్టమొదటిది విద్యాస్వరూపమైనది ఒకటి,
అసలు ఆద్యమైనదే ఇది, మొట్టమొదట ఉన్నది ఇది అని చెప్పి. అటువంటి శక్తి ఏదైతే ఉందో, చైతన్య అంతా కలిసి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో దానిని ఏమన్నారు అంటే అంబిక అని చెప్పారు. అంబ అన్న అంబిక అన్న. అంబ చాలా విస్తృతమైనటువంటిది. మానవుడు తన మేధా సంపత్తితో అంబ యొక్క రూపాన్ని గాని తత్వాన్ని గాని అవగాహన చేసుకోవడం కూడా కష్టం. మనకు అందుబాటులోకి రావాలంటే దాని పక్కన కొంచెం ప్రత్యయం చేస్తారు. ప్రత్యయం చేస్తే కథ మనకు అందుబాటులో ఏదైనా ఉందంటే చిన్న అంటే చిన్నది, చిన్నది అంటే చిన్నదే కానీ కొంచెం ముద్దుగా కూడా ఉండాలి. అట్లా కాస్త దానికి మనకు అందుబాటులో ఉంది. మరింత అందంగా కప్పొచ్చే వ్యక్తులు కూడా ముద్దుగా ఉండడం, చిన్నదిగా ఉండడం, అందంగా ఉండడం, మనోహరంగా ఉండడం, ఆహ్లాదాన్ని కలిగించడం అనే అర్థంలో అనేకటువంటి ప్రత్యయం చూస్తాం. కనుక అంబిక, ఈవిడ అంబిక అనే రూపంతో మనకు ఈ అంబ ఎవరైతే ఉందో, ఈ అంబిక ఎవరైతే ఉందో, ఈ అంబిక సృష్టి చెయ్యాలి అనేటటువంటి సంకల్పం కలిగినప్పుడు ఆమె నుండి 5 రూపాలు వచ్చాయి అని చెప్తారు. మొదట వచ్చింది సరస్వతి, రాధ, గంగ, లక్ష్మి. ఈ 5 రూపాలు అమ్మవారి నుండి ఒక్కొక్కటి వచ్చాయి. సరస్వతి అంటే జ్ఞానానికి సంకేతం, దుర్గా శక్తికి సంకేతం, గంగ పవిత్రీకరించడానికి సంకేతం, ఇంకా లక్ష్మి దేనికంటే గుర్తుకి సంకేతం. ఏమిటి గుర్తు? ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ మనం చూడాలి అంటే చూసారా, గుర్తు పెట్టుకోవడం అనే పదమే వాడా. తెలుసుకోవాలంటే కొన్ని గుర్తులు ఉంటాయి. పొద్దున ఎవరు వచ్చారండి? ఎవరో కాయం వచ్చారు. ఎట్లా ఉంటాడు? పొడుగ్గా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, నొప్పులు చూసుకుంటుంది, కొంచెం కోపంగా ఉన్నాడు, లేదా కొంచెం మంచిగా ఉన్నాడు, నెమ్మదిగా మాట్లాడు. ఇవన్నీ ఏమిటి? ఆ వ్యక్తి యొక్క లక్షణాలు. ఈ లక్షణాలను నిర్దేశించేటటువంటి శక్తి ఎవరైతే ఉందో ఆ శక్తిని మనం లక్ష్మి అని. స్థితికారకుడైనటువంటి విష్ణువుకి ఈ లక్ష్మి శక్తిగా చెప్పబడింది. శక్తి అంటే మనకు అర్థం కాదు కనుక ఆవిడ భార్య అన్న పేరుతో దేవతలందరికీ ఉండేటటువంటిది అది. భార్యలుగా చెప్పబడే వాళ్ళందరూ వారి తాలూకు శక్తులు. మీరందరూ సౌందర్యాన్ని కూడా పారాయణ చేస్తారు కదమ్మా, కొంతమంది అన్నా చేస్తారు కదా. అన్నీ కాకపోయినా రోజు నిత్య పూజ విధానంలో సౌందర్యంలో 3 శ్లోకాలు చెప్పుకుంటారు కదా. అందులో ఒకటి సౌందర్యంలో ఉన్న మొట్టమొదటి శ్లోకం, శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి ప్రణంతుం స్తోత్రం వా కథమతుత పుణ్య ప్రభవతి అని చెప్పి ఆ శివుడుతో కూడినటువంటి శక్తి ఏదైతే ఉందో శక్తి, శివుడు కూడా శక్తితో కూడుకున్నప్పుడు మాత్రమే ఏదైనా పని చేయగలడు, లేకపోతే ఏం చేయలేడు. అమ్మవారి యొక్క బీజాక్షరం ఈ అని చెప్తూ ఉంటాం కదా, దాన్ని బీజాక్షరంగా చెప్పాలి అన్నప్పుడు పక్కన బిందువు చేరుస్తాం, ఈ అంటాం. శివుడిలో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాన్ని తీసేస్తే ఏముంటుందో మనకి తెలుస్తాన్ని మాట్లాడు కదా. ఆ విధంగా శివుడికి కూడా శక్తిని ఇచ్చేటటువంటి ఈ తల్లి ఎవరైతే ఉన్నారో, ఈవిడ వల్ల ఏం జరిగింది అంటే లోకాలన్నీ సృష్టి స్థితి లయములు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ పనులు చేయడం మాట నుంచి కనీసం కదలడానికి శక్తి లేని వాళ్ళు అవుతారు. నకలు కుశలస్పందితుమపి, కదలడానికి కూడా కనీసం స్పందన, ఉన్న చోటు నుంచి లేచి వెళ్ళడం కాదు, ఉన్న చోటు నుంచి కూడా ఇలా అనడానికి కానీ, కంటి రెప్ప వేయడానికి కానీ, తెరవడానికి కానీ కూడా శక్తి లేని వాళ్ళుగా అవుతారు సుమా అని చెప్పినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు ఏం చేసింది అంటే, నేనే ఎందుకు చెయ్యాలి అని ముగ్గురు సృష్టించింది.
ఒక ఆయన్ని పిలిచి శుద్ధి చేయనా చేసి పడేస్తే దాన్ని నిలబట్టాలి కదా. చేయడం చాలా తేలిక, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. కాబట్టి దానికి ఇంకొకరిని పిలిచి నువ్వు ఉన్నాయి, ఇంకొక ఆయన్ని పిలిచి మళ్ళీ ఇలా చేసుకుంటూ పోతే చోటు ఉండదు కదా, మళ్ళీ దాన్ని మూల పదార్థంలో కలిపేస్తే మళ్ళీ కొత్త వస్తువు తయారు. పిల్లలు పెద్దవాళ్ళు వృత్తం చేస్తూ ఉంటే పక్కన వచ్చి మేము కూడా చేస్తామని వస్తే అమ్మ చిన్న చిన్న ఉండలు ఇస్తూ ఉంటుంది. ఇస్తే వాడు పాము బొమ్మలు ఆ బొమ్మలు వాడికి చేత ఈజీగా వచ్చేది పాము బొమ్మగా పాము బొమ్మలు నంబర్లు ఏవేవో చేస్తారు. అంతా అయిపోయాక సరిగ్గా రాలేదంటే ఏం చేస్తారంటే ఆ పిండంతా కలిపేస్తారు, కలిపేసి మళ్ళీ చేస్తారు. అంటే కొత్త బొమ్మలు చేసుకోవడానికి ఈ పాత బొమ్మలు చేసి పనికి రావు అనుకున్నప్పుడు విసుగొచ్చి ఎంతసేపు ఇది ఉండడం ఏమిటంటే దాన్ని మళ్ళీ మార్చి మళ్ళీ చేసినట్టుగా ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థం ఎప్పుడు కాన్స్టెంట్ అండి, అది మారు. ఈ ఎంసీ స్క్వేర్ అని చెప్పి మనకి ఫిజిక్స్ లో చెప్పిన సూత్రమే సృష్టి మొత్తానికి వర్తించే. ఈ అంటే ఎనర్జీ, ఎం అంటే మ్యాటర్, సి ఈజ్ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ అలాగే ఉంటుంది అంటే స్థిరంగా ఉంటుంది, దాంట్లో మార్పు లేదు, ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. మళ్ళీ సృష్టి చేయాలంటే మొదటికి రావాలి. అందుకని ఈ చేసిన బొమ్మలు పాడైపోయినాయిగా మళ్ళీ మార్చుకుంటాం. నగలు పాత పడిపోతే కరిగించి కొత్తగా చేసుకుంటాం. పాడేయంగా బంగారం పోయిందా, గాజులు ఏమైపోయినాయి, పోయినాయి ఆ పోల గాజులు గుడిసయ్యాయి అంతే, అంతకన్నా ఏం మారలా. ఈ లయం అయిపోయింది, మళ్ళీ అది సృష్టికి రా మెటీరియల్ మూల పదార్థంగా తయారవుతుంది. బాగానే ఉంది, ఈ ముగ్గురిని తయారు చేసి అక్కడ పెట్టింది కాబట్టి తెల్లమొహాలు ఎందుకు చూస్తున్నారు, ఏం చెయ్యాలి అనేసి నువ్వు సృష్టి చేయి, నువ్వు దాన్ని నిలబెట్టు, నువ్వు దాన్ని లయం చేయి. ఎట్లా వాళ్ళకి ఆ శక్తి కావాలి అంటే ఏం చేసింది ఆవిడ, బ్రహ్మగారికి నిరంతరం గొప్ప తోట స్థిరంగా ఉండకుండా యాక్టివ్ గా పనిచేసేటటువంటి సరస్వతి ఇచ్చింది. రజోగుణం విపరీతంగా అసలు ఒక్క క్షణం ఖాళీగా ఉండడానికి వీలేదు, చదువుతూనే చేస్తూనే ఉంటుంది. అదే పని అదే, దాన్ని నిలబెట్టాలి. ఆ నిలబెట్టేటటువంటి గుణం విష్ణువుకి ఇచ్చింది. మరి విష్ణువుకి ఇస్తే దానికి ఏం చేయాలి, లక్ష్మీదేవిని ఇచ్చింది. లక్ష్మి ఏం చేస్తుంది, వీటి గుణాలన్నీ లెక్క పెడుతుంది. ఎవరు ఎట్లా ఉండాలో ఎట్లా ఉండాలి మనకి బాగా అర్థం అవడానికి కొన్ని చెప్తాను. పొద్దున అన్నం ఉంటాం, ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు కనుక బాగా అర్థం అవుతుంది, మగవాడు కూడా తెలుస్తుంది. అన్నం వండుతారు, అన్నం ఎట్లా ఉండాలి, ఓ లక్షణం ఉంటుంది కదా, పలుగ్గా ఉండకూడదు, మెత్తబడకూడదు, అతుక్కోకూడదు, గంజి ఉండకూడదు, తెల్లగా ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉన్నాయా లేవా? ఈ లక్షణాలు ఆ అన్నానికి ఇచ్చేది లక్ష్మీదేవి. అన్నానికి ఇస్తే సరిపోయిందా, వండిన కాసేపటికి వేడి ఉండకూడదు, చల్లబడి. ఇంకా కాసేపు ఉంటే విరుసెక్కుతుంది, ఇంకా కొంచెం సేపు ఉంటే పాచుకుంటుంది, ఇంకా ఉంటే వాసన వస్తుంది, పనికిరాదు. దీని లక్షణాలని ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలో దాన్ని ఆ విధంగా నిర్ణయించి ఇచ్చేటటువంటి శక్తి లక్ష్మికి ఉంది. అందుకే అవిచించలా అని తెలుసు చూస్తాం. అలా ఉంటే ఈ శక్తితో బాగుంది. టెక్నికల్ నోహా ఇచ్చావు బాగుంది, జాబ్ ఇచ్చావు బాగుంది, రాని తీరేది. ఆవిడ శివుణ్ణి మళ్ళీ నువ్వు కలిపేసేయమంది. రామకీరులు ఎక్కడ తనీయాంసం పాంసం అవతరణ పంచేరుభవం. నీ పాదం అనేటటువంటి పద్మానికి అంటుకుని ఉన్నటువంటి ఒక్క రజో కణం ఉంది, దుమ్ము కణం, అది ఇచ్చింది. విరించి సంచిన్వన్ విరచయతిలోకాన వికలం. బ్రహ్మగారు దాన్ని కష్టపడి ఆ రామకీరులు సంపాదించాడు. దాన్ని తీసుకుని లోకాలన్నింటినీ చక్కగా సృష్టించాడు. సరే, వాటి ఆ విష్ణువు ఏం చేస్తున్నాడు, కథమపి ఎట్లా కొట్ట సహస్రేణ శిరస 1000 తలలు పెట్టుకుని మరీ మోస్తున్నాడు. ఒక్క దుంకణంతో తయారు చేసిన. సరే, ఆయన ఏం చేస్తున్నాడు, శివుడు దాన్ని ప్రసిద్ధ ధూవుడనని దాన్ని ఇలా చేత్తో నలిపేసి దుమ్ముగా చేసి మళ్ళీ రామేటి. అంటే ఈ సృష్టి మొత్తానికి మూల కారణం ఎవరండి,
ముగ్గురు చేత పని చేయించేటటువంటి అధికారులను పంపించి వాళ్ళకు కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను ఇచ్చి వాళ్ళకు కావలసినటువంటి ముడి సరుకులు ఇచ్చి ఈ సృష్టి అనేటటువంటి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించమని ఏర్పాటు చేసినటువంటి అమ్మవారు కనుక ఆవిడ్ని అమ్మ, తెలుగులో అంటాం, సంస్కృతంలో అంబ. ఈ అంబ లేక అమ్మ అని తెలుగులో అనే మాట ఏదైతే ఉందో ఇది మూగవాడి నోటి వెంట కూడా రాగలిగిన మాట. మూగవాడు అంటే అసలంటూ స్వరపేటి కూడి మాట్లాడటం కుదరక పనంటూ చేయగలిగితే చాలు అంటని చేత అయినటువంటి వాడికి కూడా వాడి నోటి నుంచి కూడా రాగలిగినటువంటి ఏకైకమైనటువంటి పదం ఏదైనా ఉందంటే అమ్మ లేక అమ్మ. గమనించండి, కాబట్టి పరీక్ష చూసుకోండి. ఆఖరికి ఆవు కూడా అమ్మ అని. మరి అట్లాంటి అమ్మ లేక అమ్మ అన్న మాటను మనం ఎందుకు చేసుకున్నామో ఒకసారి ఆలోచించుకోలేకున్న వాడన్నా ఆ మాటను వాడుతున్నారా చాలా మంది? సమాధానం చెప్పకండి, ఎందుకంటే అమ్మ అనగానే ఎవరు పలుకుతారో తెలుసా? మనని కన్న తల్లితో పాటు అక్కడి నుంచి ఎవరు ఈజీగా అతి తేలికగా అమ్మవారిని నిరంతరం తలుచుకుంటూ తొందరగా ముక్తికి వెళ్ళేటటువంటి ఏకైక మార్గం ఏమిటో తెలుసండి? అమ్మని అమ్మాని పిలిచేస్తారు. అమ్మని చంపే మనం పిలిచే పదాలు చంపేసిందే కదా. అమృతం ఉండేటటువంటి అమృతంలో సగమైనటువంటి అమ్మ అన్న పదాన్ని వాడుకుందాం. మరణానికి సంకేతమైనటువంటి పదాలను వదిలేస్తే ఈ గుడికి వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకున్న ఫలితం మీకు ఇంట్లో ఉంటే కూడా దొరుకుతుంది. ఇంకోటి దీనికి సంబంధించి ఒక మాట చూసుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు చిన్న ధ్వని చేస్తూ ఆ అన్నాం అనుకోండి, నోరు తెరిస్తే పలికేది ఆ, నోరు మూస్తే పలికేది మా. గమనించండి, ఆ మా. దాన్ని కొంచెం ధ్వని చేస్తూ పెదవులను ఉపయోగించుకుంటే బా, అంబ. అంటే అన్ని అక్షరాల తర్వాతది అంతస్తాలు ఉష్మాలు అనుకోండి, అప్పులు హల్లులు మొత్తం అంతా అమ్మ లేక అమ్మ అన్న దాంట్లో ఉన్నాయి. మరి మొత్తం అక్షరాలన్నీ పలికినట్టేనా అమ్మ గాని అమ్మ గాని అంటే? అన్ని అక్షరాలని అన్ని బీజాక్షరాలని ఒక్కసారి పలికాము అనడానికి పలకడానికి సులువైనటువంటి ఏకైకమైనటువంటి పదం ఏదైనా ఉందంటే అమ్మ లేక అమ్మ. అటువంటి అమ్మ అంత విస్తృతంగా సృష్టినంతా తాను చేయడానికి సిద్ధపడి అంత విశాలమైనటువంటి పరమమైనటువంటి మానవులు తన పంచేంద్రియాలతోనూ గ్రహించడానికి అనుకూలంగా లేనటువంటి చాలా పెద్ద రూపాన్ని, బ్రహ్మాండమైనటువంటి రూపాన్ని మన కోసం తక్కువ చేసుకుని మనకు అందుబాటులో రావడానికి వచ్చింది కనుక పక్కన కప్రచేయండి అంబిక అంటే మొత్తం అన్ని రూపాలు కూడా ఇక్కడి నుంచే మనకు వచ్చాయి. మొత్తం అంతా కూడా దేవి భాగవతం చదివినట్టయితే అంబిక యొక్క రూపంగానే మనకి రూపాలని. మీకు దుర్గా స్థుతి కావాలంటే దేవి భాగవతం, సరస్వతి స్థుతి కావాలంటే దేవి భాగవతం, సరస్వతి కవచం గాని ఆవిడకి సంబంధించినటువంటి పూజా విధానం గాని, కాండ శాఖలో సంస్కృతంలో వేదంలో ఉన్నటువంటి కాండ శాఖలో ఉన్నటువంటి సరస్వతి పూజా విధానం గాని, సర్వ విజయము అని చెప్పబడేటటువంటి సరస్వతి కవచం గాని, ఇవన్నీ కూడా దేవి భాగవతంలో సరస్వతికి సంబంధించినటువంటి ఉపాఖ్యానం ఖండంలో మాట్లాడబడతాయి. అలాగే అందరూ దేవతామూర్తులకు సంబంధించినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి యొక్క ఆవిర్భావాలన్నీ మనకు అందులో ఉన్నాయి. ఇప్పుడు వీటి గురించి ఎందుకు చెప్తున్నాం? ముందు శక్తులు వచ్చాక ఆ శక్తులనిచ్చి ఆయా పదములలో ఉన్నటువంటి వారిని శక్తుడుగా తయారు చేసిన శక్తి ఉన్నవాడు శక్తుడు. శివశక్త్యాయుక్తో అని చెప్పారు కదా, శక్తి ఉంటేనే శక్తుడు అవుతాడు. అటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళని వాళ్ళు ఉండాలి అంటే
వాళ్ళ కర్తవ్యాలను నిర్వర్తించాలంటే మూల కారణమైనటువంటి శక్తులని అమ్మవారు తన నుండి ఉద్భవింపజేస్తుంది. ఈ కారణంగానే ఆవిడ ఏమని పిలుస్తామండి? లలితా రహస్యనామ సహస్రంలో ఏమని పిలుస్తాం? మొట్టమొదటి నామం ఏముంది? శ్రీమాత. శ్రీమాత అంటే శుభప్రదమైన అమ్మ. అమ్మ అంతేనా? స్త్రీలకు మా స్త్రీలకంటే స్త్రీలెవరు? స్త్రీ అంటే వెలుగు. స్త్రీ అంటే వెళ్ళేటటువంటి ఏకైక మార్గం ఏమిటో తెలుసండి? అమ్మని అమ్మాని పిలిచేస్తారు. అమ్మని చంపే మనం పిలిచే పదాలు చంపేసిందే కదా. అమృతం ఉండేటటువంటి అమృతంలో సగమైనటువంటి అమ్మ అన్న పదాన్ని వాడుకుందాం. మరణానికి సంకేతమైనటువంటి పదాలను వదిలేస్తే ఈ గుడికి వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకున్న ఫలితం మీకు ఇంట్లో ఉంటే కూడా దొరుకుతుంది. ఇంకోటి దీనికి సంబంధించి ఒక మాట చూసుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు చిన్న ధ్వని చేస్తూ ఆ అన్నాం అనుకోండి, నోరు తెరిస్తే పలికేది ఆ, నోరు మూస్తే పలికేది మా. గమనించండి, ఆ మా. దాన్ని కొంచెం ధ్వని చేస్తూ పెదవులను ఉపయోగించుకుంటే మా, అంబ. అంటే అన్ని అక్షరాల తర్వాతది అంతస్తాలు ఊష్మాలు అనుకోండి, అప్పులు హల్లులు మొత్తం అంతా అమ్మ లేక అమ్మ అన్న దాంట్లో ఉన్నాయి. మరి మొత్తం అక్షరాలన్నీ పలికినట్టేనా అమ్మ గాని అమ్మ గాని? అంటే అన్ని అక్షరాలని అన్ని బీజాక్షరాలని ఒక్కసారి పలికాము అనడానికి, పలకడానికి సులువైనటువంటి ఏకైకమైనటువంటి పదం ఏదైనా ఉందంటే అమ్మ లేక అమ్మ. అటువంటి అమ్మ అంత విస్తృతంగా సృష్టినంతా తాను చేయడానికి సిద్ధపడి అంత విశాలమైనటువంటి పరమమైనటువంటి మానవులు తన పంచేంద్రియాలతోనూ గ్రహించడానికి అనుకూలంగా లేనటువంటి చాలా పెద్ద రూపాన్ని, బ్రహ్మాండమైనటువంటి రూపాన్ని మన కోసం తక్కువ చేసుకుని మనకు అందుబాటులో రావడానికి వచ్చింది కనుక పక్కన కప్రచయింది అంబిక అంటే మొత్తం అన్ని రూపాలు కూడా ఇక్కడి నుంచే మనకు వచ్చాయి. మొత్తం అంతా కూడా దేవి భాగవతం చదివినట్టయితే అంబిక యొక్క రూపంగానే మనకి రూపాలని కనబడతాయి. మీకు దుర్గా స్థుతి కావాలంటే దేవి భాగవతం, సరస్వతి స్థుతి కావాలంటే దేవి భాగవతం, సరస్వతి కవచం గాని ఆవిడకి సంబంధించినటువంటి పూజా విధానం గాని, కాండ శాఖలో సంస్కృతంలో వేదంలో ఉన్నటువంటి కాండ శాఖలో ఉన్నటువంటి సరస్వతి పూజా విధానం గాని, సర్వ విజయము అని చెప్పబడేటటువంటి సరస్వతి కవచం గాని, ఇవన్నీ కూడా దేవి భాగవతంలో సరస్వతికి సంబంధించినటువంటి ఉపాఖ్యానం ఖండంలో మాట్లాడబడతాయి. అలాగే అందరూ దేవతామూర్తులకు సంబంధించినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి యొక్క ఆవిర్భావాలన్నీ మనకు అందులో ఉన్నాయి. ఇప్పుడు వీటి గురించి ఎందుకు చెప్తున్నాం? ముందు శక్తులు వచ్చాక ఆ శక్తులనిచ్చి ఆయా పదములలో ఉన్నటువంటి వాటిని శక్తుడుగా తయారు చేసింది అమ్మవారు. శక్తి ఉన్నవాడు శక్తుడు. శివశక్త్యాయుక్తో అని చెప్పారు కదా, శక్తి ఉంటేనే శక్తుడు అవుతాడు. అటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళని వాళ్ళు ఉండాలి అంటే, వాళ్ళ కర్తవ్యాలను నిర్వర్తించాలంటే మూల కారణమైనటువంటి శక్తులని అమ్మవారు తన నుండి ఉద్భవింపజేస్తుంది. ఈ కారణంగానే ఆవిడ ఏమని పిలుస్తామండి? లలితా రహస్యనామ సహస్రంలో ఏమని పిలుస్తాం? మొట్టమొదటి నామం ఏముంది? శ్రీమాత. శ్రీమాత అంటే శుభప్రదమైన అమ్మ. అమ్మ అంతేనా? స్త్రీలకు మా. స్త్రీలకంటే స్త్రీలెవరు? స్త్రీ అంటే వెలుగు, స్త్రీ అంటే కాంతి, స్త్రీ అంటే కిరణం, స్త్రీ అంటే శోభ, కీర్తి, శుభం. ఇన్ని అర్థాలు ఉన్నాయి, 14 అర్థాలు ఉన్నాయి స్త్రీకి. ఇన్నింటికి తల్లి. అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే ఇవన్నీ పుడతాయండి. వీటితో పాటు స్త్రీ అంటే పార్వతీదేవి. వాళ్ళ యొక్క సహస్రనామాలు చూడండి. స్త్రీ అంటే లక్ష్మీదేవి, స్త్రీ అంటే సరస్వతీదేవి. ఈ ముగ్గురికి తల్లి.
ఈ ముగ్గురికి తల్లి ఎట్లా అయిందని ఇందాక చెప్పుకున్న మాటలో మనకు అర్థమైపోయింది. ఆ ముగ్గురికి కావాలంటే శక్తులు కావాలంటే తన నుంచి తయారు చేసింది కనుక ఈ ముగ్గురికి తల్లి అయినటువంటిది శ్రీమాత. అంతేనా? వాళ్ళు కూడా ఈ పేరులో ఉన్నారు. వాళ్ళకి తల్లే కదా వాళ్ళు కూడా. మనం ఏమంటామండి? లక్ష్మి అమ్మవారు, పార్వతి అమ్మవారు, సరస్వతి అమ్మవారు. శ్రీమాత, శ్రీ అంటే లక్ష్మి, శ్రీమాత లక్ష్మి అమ్మవారు, శ్రీ సరస్వతి, శ్రీమాత సరస్వతి అమ్మవారు. ఏ దేవత పేరు చెప్పినా తర్వాత మాత అని చెప్తాం. ఆఖరికి గంగని కూడా మాత అంటాం. గుర్తుపెట్టుకోండి, గంగా మాత అంటాం కదా. మనకున్న మాతలు ఎంతమంది ఉన్నారు? మనకి కన్న తల్లే కాకుండా మనకున్న భగవద్గీత ఒక మాత, గంగ ఒక మాత, అమ్మవారు ఎలాగో ఒక మాత. ఇంతమంది మాతలు ఉన్నారు మనకి. భారతీయులు అనాథలు ఎప్పుడూ కాదండి. మనకి ఎంతమంది తల్లులు ఉన్నారో, ఇంతమంది తల్లులు ఉండగా నేను అనాథని భారతదేశంలో వాడు ఎలా అంటాడండి? ఎప్పుడైనా తెలుసా? ఇదంతా ఆభాస. ఆభాస అంటే పైకి కనపడుతుంది తప్ప వాస్తవం కాదు. ఇటువంటి ఇంతమంది తల్లులు ఇక్కడ చెప్పినటువంటి ముగ్గురిని చెప్పుకున్నట్టయితే ఈ ముగ్గురు తల్లులు అంటే శ్రీమాత అంటే ఆ ముగ్గురు అమ్మవారు, ఈ ముగ్గురికి మూలమైనటువంటి అమ్మవారు, శుభప్రదమైనటువంటి అమ్మవారు. ఈ అర్థాలతో పాటు ప్రారంభంలో సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు వీళ్ళందరినీ సృష్టించడానికి ఏం చేసింది ఆవిడ? ఎవరికి ఎలా పుట్టించాలో ఆలోచించింది కదా. అలా ఆలోచించి ఎవరికి ఏది కావాలో దానికంతా ఆవిడ జాగ్రత్తగా లెక్కలేసింది. లెక్కలేసి కొలతల ప్రకారం తయారు చేసింది. మాత అంటే కొలిచేది అని అర్థం. కొలతలు, లెక్కలు, మెజర్మెంట్స్ ఉంటాయి కదా. పూర్వం మానము అనేవాళ్ళు కదండి. మా తరం వాళ్ళు చదువుకున్న లెక్కల పుస్తకాలు మానాలు కొలతలు ఉంటాయి. ఈ తరం వాళ్ళకి తెలియదు. మానం అంటే మెజరింగ్, మెజర్మెంట్స్. అది మెజర్మెంట్స్ పొడుగు వెడల్పే కాదు, ఇది కూడా లీటర్లో కూడా కొలవడానికి. ఈ కొలతలన్నీ కొలిచేటటువంటి అవిని మాత. ఆవిడ ఏం కొలుస్తుంది? డబ్బులు కొలుస్తుందా? ధాన్యం కొలుస్తుందా? భూమిని కొలుస్తుందా? మొత్తం విశ్వాన్ని అంతా కొలుస్తుంది. ఈ విశ్వం అంతా ఎంత ఉండాలో లెక్కలు పెట్టింది. లెక్కల ప్రకారం అంతా ఉండేట్టుగా చేసింది. ఎలా? అందుకే ఆవిడకున్న పేర్లలో ఒకటి ఏమిటి? దుర్గా. అదెందుకో కూడా చెప్తాం. అమ్మవారికి ఉన్న పేర్లలో అది కూడా ఉంది కదా. అవతారాల్లో మనకు కనపడుతుంది. అష్టమి నాడు అమ్మవారికి దుర్గా అవతారమే తీసుకుంటాం మనం. ఎందుకు ఆవిడ దుర్గ అయింది అంటే ఈ కొలతలన్నీ కొలిచిన తర్వాత ఆవిడ ఏం కొలుస్తుంది? విశ్వాన్ని కొలిచింది. విశ్వాన్ని ఎలా కొలిచింది? ఈ విశ్వంలో ఎన్ని పాలపుంతలు ఉండాలి, ఒక్కొక్క పాలపుంతలో ఎంతమంది సూర్యుడు ఉండాలి, ఒక్కొక్క సూర్యుడు చుట్టూతా ఎన్ని గ్రహాలు ఉండాలి, అందులో భూమి ఎన్నో గ్రహమై ఉండాలి, ఆ భూమి చుట్టూతా ఎన్ని ఉపగ్రహాలు ఉండాలి, వీటన్నింటిని లెక్కలు కట్టి సృష్టి అంతా సమానంగా ఉంటుంది. ఇదైన తర్వాత ఒక్కొక్క భూమి మీద మళ్ళీ వేరే వేరే మన భూమి గురించి మనం లెక్క పెట్టుకుంటాం. ఒక్కొక్క భూమి మీద ఎన్ని జీవరాశులు ఉండాలి. మన భూమి మీద అయితే 84 లక్షలు ఉన్నాయి. ఆ జీవరాశులకి ఏ ఏ లక్షణాలు ఉండాలి? కొన్నిటికి 4 కాళ్ళు ఉంటాయి, కొన్నిటికి 6 కాళ్ళు ఉంటాయి, మనకి 2 కాళ్ళు ఉంటాయి. చాలా మంది 4 కాళ్ళు ఉండేవాడు కూడా ఉన్నారు. మనకి పేరు 2 కాళ్ళల్లా కనపడ్డారు. సరే, ఎన్ని పళ్ళు ఉండాలి, ఎన్ని ముక్కులు ఉండాలి, చర్మం ఎట్లా ఉండాలి, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళ చర్మం ఎలా ఉండాలి, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉండాలి, ఇలాంటివన్నీ చూడటంతో పాటు ఈ భూగోళం మీద మనకి సంబంధించిన ఈ భూగోళం మీద ఎన్ని పర్వతాలు ఉండాలి, ఎన్ని నదులు ఉండాలి, ఎన్ని సరస్సులు ఉండాలి, ఎన్ని చెట్లు ఉంటే ఆ చెట్లలో ఎన్ని రకాలు ఉండాలి, వాటి వివరాలు ఏంటి, ఇవన్నీ కొలిచి పెట్టింది. బ్రహ్మాండంగా కంప్యూటర్ లో ప్రోగ్రామ్ చేసి అక్కడ పెట్టింది. తర్వాత వాళ్ళందరూ వచ్చే బ్రహ్మలందరూ ఆ ప్రోగ్రామ్ నుండి కాపీ చేసుకోవడమో ఇంప్లిమెంట్ చేయడమో చేస్తారు. పైగా
ఇందులో సామాన్య లక్షణాలతో పాటు భిన్న లక్షణాలు కూడా ఉంటాయి. మనుషులు అన్నాక 2 కాళ్ళు 2 చేతులు 2 కాళ్ళు ఇత్యాదులన్నీ సామాన్య లక్షణాలు. కానీ ఏ ఇద్దరు సమానంగా ఉండదే. ఆఖరికి సయామీస్ ట్విన్స్ లో కూడా తేడా ఉంటుంది ఎక్కడో ఒకటి కాస్త. అంటే సామాన్య లక్షణాలు విభిన్న లక్షణాలు వీటన్నింటినీ కూడా లెక్కలేస్తారో జాగ్రత్తగా పెట్టింటారు. అందుకు ఆవిడ శ్రీమాత. శ్రీమాత ఎవరు అంటే నోరు తెరిచి అమ్మ అంటే పలికేటటువంటి చాలు. అంటే మాటలు వచ్చినా రాకపోయినా నోరంటూ తెలిస్తే పలుకుతుంది. మీకు దీనికి సంబంధించి దేవి భాగవతంలో ఒకటి కథ కూడా ఉంటుంది. వాడికి ఏం చేయాలో తెలియక ఈ పండితుడు కొడుకు వెళ్ళేటటువంటి ఏకైక మార్గం ఏమిటో తెలుసండి, అమ్మని అమ్మాని పిలిచేస్తారు. అమ్మని చంపే మనం పిలిచే పదాలు చంపేసిందే కదా. అమృతం ఉండేటటువంటి అమృతంలో సగమైనటువంటి అమ్మ అన్న పదాన్ని వాడుకుందాం. మరణానికి సంకేతమైనటువంటి పదాలను వదిలేస్తే ఈ గుడికి వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకున్న ఫలితం మీకు ఇంట్లో ఉంటే కూడా దొరుకుతుంది. ఇంకోటి దీనికి సంబంధించి ఒక మాట చూసుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు చిన్న ధ్వని చేస్తూ ఆ అన్నాం అనుకోండి, నోరు తెరిస్తే పలికేది ఆ, నోరు మూస్తే పలికేది మా. గమనించండి, ఆ మా. దాన్ని కొంచెం ధ్వని చేస్తూ పెదవులను ఉపయోగించుకుంటే మా అంబ. అంటే అన్ని అక్షరాల తర్వాతవి అంతస్తాలు ఉష్మాలు అనుకోండి, అప్పులు హల్లులు మొత్తం అంతా అమ్మ లేక అమ్మ అన్న దాంట్లో ఉన్నాయి. మరి మొత్తం అక్షరాలన్నీ పలికినట్టేనా అమ్మ గాని అమ్మ గాని అంటే? అన్ని అక్షరాలని అన్ని బీజాక్షరాలని ఒక్కసారి పలికాము అనడానికి పలకడానికి సులువైనటువంటి ఏకైకమైనటువంటి పదం ఏదైనా ఉందంటే అమ్మ లేక అమ్మ. అటువంటి అమ్మ అంత విస్తృతంగా సృష్టినంతా తాను చేయడానికి సిద్ధపడి అంత విశాలమైనటువంటి పరమమైనటువంటి మానవులు తన పంచేంద్రియాలతోనూ గ్రహించడానికి అనుకూలంగా లేనటువంటి చాలా పెద్ద రూపాన్ని, బ్రహ్మాండమైనటువంటి రూపాన్ని మన కోసం తక్కువ చేసుకుని మనకు అందుబాటులో రావడానికి వచ్చింది కనుక పక్కన కప్రచయం చేసి అంబిక అంటే మొత్తం అన్ని రూపాలు కూడా ఇక్కడి నుంచే మనకు వచ్చాయి. మొత్తం అంతా కూడా దేవి భాగవతం చదివినట్టయితే అంబిక యొక్క రూపంగానే మనకి రూపాలన్నీ కనబడతాయి. మీకు దుర్గా స్థుతి కావాలంటే దేవి భాగవతం, సరస్వతి స్థుతి కావాలంటే దేవి భాగవతం, సరస్వతి కవచం గాని ఆవిడకి సంబంధించినటువంటి పూజా విధానం గాని, కాండ శాఖలో సంస్కృతంలో వేదంలో ఉన్నటువంటి కాండ శాఖలో ఉన్నటువంటి సరస్వతి పూజా విధానం గాని, సర్వ విజయము అని చెప్పబడేటటువంటి సరస్వతి కవచం గాని, ఇవన్నీ కూడా దేవి భాగవతంలో సరస్వతికి సంబంధించినటువంటి ఉపాఖ్యానం ఖండంలో మనకు కనబడతాయి. అలాగే అందరూ దేవతామూర్తులకు సంబంధించినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి యొక్క ఆవిర్భావాలన్నీ మనకు అందులో ఉన్నాయి. ముందు వీటి గురించి ఎందుకు చెప్తున్నాం? ముందు శక్తులు వచ్చాక ఆ శక్తులనిచ్చి ఆయా పదములలో ఉన్నటువంటి వారిని శక్తులుగా తయారు చేసిన శక్తి ఉన్నవాడు శక్తులు. శివశక్త్య వాటిల్లో సరస్వతి తర్వాతది. అంటే జ్ఞానం చాలా ప్రధానం. జ్ఞానానికి ఉన్న లక్షణం ఏమిటంటే ప్రవహించేయడం. నా దగ్గర జ్ఞానం ఉంటే నేను దాచుకోకూడదు. నేను దాచుకుంటే జ్ఞానం కూడా దాచిపెట్టుకున్న పాలల్లాగా నిలవ ఉంచిన నీళ్ళల్లాగా పంపు కొడుతుంది. ఉపయోగం లేదు. ఉంటే దాన్ని పంచాలి. తాను పొందినటువంటి జ్ఞానాన్ని పంచడాన్ని ఋషి రుణం అనేటటువంటి పేరుతో చెప్పాలి. నేను ఋషుల నుంచి పొందిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నేను ఇతరులకు అందించి వాళ్ళకి నేను ఏం చేయగలంటే, ఋషులకు మనం ఏం చేస్తాం? పూర్వుడు జ్ఞానం మనకి ఇచ్చారు, వాళ్ళకి మనం ఏం చేయగలం? కొంతమంది లేరు, ఉన్నా మనం ఇచ్చేది వాళ్ళకి అక్కర్లేదు. అటువంటిప్పుడు ఏం చేయగలం అంటే, వాళ్ళు ఎంత ప్రేమతో మనకి జ్ఞానాన్ని ఇచ్చారో అంత ప్రేమతో ఇతరులకి మన జ్ఞానాన్ని పంచాలి. అది ఋషి రుణం. మనం ఉన్నటువంటి 3 రుణాల్లో ఒకానొక రుణం ఇది. అందుకే మనకి తెలుగులో సామెత ఉందండి,
తెలిసి చెప్పకపోతే విషముష్టి చెట్టు అయిపోతారు లెక్క. అంటే విషముష్టి చెట్టు గాలితో సహా విషం కిందే లెక్క. దాని పూలు ఎంత అందంగా ఉంటాయో చెప్పలేదు, రంగులు అద్భుతంగా పెద్ద పువ్వు ఉంటుంది, కానీ పువ్వు, ఆకు, తీగ, వేరు, గాలి అన్ని విషం. జ్ఞానం తనలో పెట్టుకున్నవాడు అట్లాంటి వాడు. తనకున్నటువంటి జ్ఞానాన్ని పంచకపోతే బ్లాక్ మార్కెట్ ఎట్లాంటి వాడో, జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వకుండా దాచిపెట్టుకున్నవాడు అట్లాంటి వాడి అని మనకి పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఎంతుంటే అంత, ఎంత శాతం అయితే అంత. నేను పెద్ద పాండిత్యం ఉండక్కర్లేదు, వేదాలు చదవక్కర్లేదు, పురాణాలకు వ్యాఖ్యానం చేయక్కర్లేదు, నాకు తెలిసిన ఒక చిన్న విషయం నలుగురికి చెప్పుకుంటే అది నేను ఋషులను తీసుకున్నట్టే అవుతుంది. కనుక ఆ విధంగా జ్ఞాన స్వరూపిణిగా ఉండేది. మొట్టమొదటి ఎంతమంది ఈ సరస్వతిని ఆరాధించారంటే ఆవిడ మొట్టమొదటి బ్రహ్మ స్థుతించాడు, ఆ తర్వాత విష్ణువు స్థుతించాడు సరస్వతీదేవిని, ఆ తర్వాత ఋషులందరూ ఆవిడని ప్రార్థించారు. వాళ్ళందరూ ఇచ్చినటువంటివన్నీ మనకి అందులో కనపడతాయి. ఆ తర్వాత రాధాదేవి ఆవిడ కూడా అమ్మవారి యొక్క రూపం నుండి ఆవిర్భవించడం జరిగింది. మీకు రాధాదేవి గురించి ఇక్కడే కనపడుతుంది, కానీ వేరే భాగవతం లాంటి పురాణాల్లో కనపడదు. అది కూడా అంబిక నుంచి ఆవిర్భవించినటువంటి రాధ కూడా. అప్పుడు కూడా ఆ రాధాదేవి చరిత్ర అంతా కూడా అందులో మనకి చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఆరాధన అనేది ఏకీకృతమై ఒక్క చోట ముద్దగట్టి ఉంటే ఎలా ఉంటుందో అది రాధ. కొంచెం ఫోకస్ పెట్టాలి. కోపం అంటే ఎదుటి వాళ్ళని శపించి పాడు చేసే కోపం కాదు, తనకు అనుకున్నది కాకపోతే కొంచెం అడిగే లక్షణం, అలకల పొడి అంత ఎక్కువ కాదు. అంతకన్నా బాధ పెట్టేటటువంటి కోపం కాదు ఆవిడది, అలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మన ఇంత పిల్లలు అలుగుతారే అట్లా అన్నమాట. అంతకన్నా ఎక్కువగా తర్వాత గంగాదేవి వీళ్ళందరూ ఆవిర్భవించినటువంటిది మూల స్వరూపమైనటువంటి ఆది పరాశక్తి. ఆవిడ గురించి మనం చాలా చక్కగా చెప్పుకోవడం. ఒక శ్లోకం ఉందండి, ఒక పద్యం ఉందండి. మన తెలుగువాడు ఆయన దురదృష్టం కొద్దీ తెలుగువాడుగా పుట్టాడు, మన అదృష్టం కొద్దీ తెలుగువాడుగా పుట్టాడు. ఎందుకంటే వేరే భాషలో ఉంటుంటే ఈ వాటికి నోబెల్ బహుమానాలు లాంటి పోస్ట్ వచ్చి చూడేవాళ్ళు. ప్రపంచంలో ఇంత మించిన కవి లేడు అనేటటువంటి ఖ్యాతిని పొందుండేవాడు తెలుగువాడు కనుక ఖ్యాతి పొందలేదు. దాని అమృతం మనకి ఇచ్చాడు ఎవరంటే పోతనా మార్చిన అమృతమే ఆయన ఇచ్చింది మనకి. అందులో మన దొడ్డు గురించి చెప్పుకుంటాడు. అమ్మలగన్నయమ్మ నూరమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ అన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ దుర్గ మాయమ్మ కృపా దీక్షుడ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వ కవిత్వ పటుత్వ సంపద. మహత్వం గొప్పతనం, కవిత్వం పటుత్వం శక్తి. ఈ మూడు ఎవరిస్తారండి? కవిత్వం కావాలంటే సరస్వతి, వైభవం కావాలంటే లక్ష్మీదేవి, ధైర్యం సాహసం శౌర్యం పరాక్రమం కావాలంటే పార్వతీదేవి. ఈ ముగ్గురికి పెళ్లి దండం పెట్టుకోకుండా మా అమ్మవారికి దండం పెట్టుకుంటూ వచ్చేస్తాయా అనే వాటి ఎందుకంటే అంటే ఆ రోజుల్లో మాతృభక్తి బాగా ఉండేది కదా. ముగ్గురు పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కళ్ళ దగ్గర అడగకుండా వాళ్ళ అమ్మకి దండం పెట్టేస్తే ముగ్గురు పిల్లలు పెట్టిస్తారు. అంటే తల్లిదండ్రుల మీద గౌరవం ఉన్న రోజుల్లో మాట్లాడి అంతే కదా. అంచేత అమ్మవారికి ఎవరో కూడా ఎక్కడో ఉంటుంది, మాకు అందుబాటులో లేదనుకోకండి. మాయమ్మ మా అమ్మ. ఎవరు అమ్మ అని నోటితో పలికితే వాళ్ళందరికీ పోయ్ అని పలికి కావలసినటువంటి కోరికలన్నీ తీర్చేటటువంటి పెట్టండి. అందుకే చెప్తాను, అమ్మ అని పిలిపించుకోండి. కన్న తల్లినే కాదు, కనపడిన స్త్రీలందరినీ అమ్మ అనండి. ఒక స్థాయి దాటిన తర్వాత అమ్మ అన్న పదం ఆడవాళ్ళకే కదండి, మగవాళ్ళని కూడా ఏమ్మా ఏం కావాలని అడుగుతామని. చిన్నపిల్లలు అడగమండి, మగపిల్లలైనా ఆ స్థాయికి వచ్చి ఆ తర్వాత తానే మాతృభావన మనసులో పెంపొందించుకోవడం జరుగుతుంది. అటువంటిది పెంపొందించుకోవడానికి జగన్మాత యొక్క ఆరాధన ఒకటి మార్గం. ఇది మనకు అభ్యాసం చేయడానికి మన పెద్దవాడు మనకి ఏం చెప్పారండి? ఆడవాళ్ళందరినీ అమ్మాయిగా ఉంటారు, వయస్సుతో సంబంధం లేకుండా.
ఇప్పుడు తన తల్లినే పిలవలేని పరిస్థితి మనకు వచ్చింది అనుకోండి, కానీ అందరిని అమ్మ అని పిలిస్తే జరిగేటటువంటిది అది. దానివల్ల సామాజికంగా చూస్తే ఇంట్లో చెల్లెళ్ళని అమ్మ అని పిలవడం అలవాటైన అబ్బాయి బయటకి వెళ్తారు, క్లాస్మేట్ ని యాసిడ్ పోసి బాధపడతాను అనుకుంటాను. పెంపకంలో ఉన్నటువంటిది బట్టి వీటన్నిటిని చాలా జాగ్రత్తగా మనకి ఎంత బాగా అలవాటు చేశారు. ఎందుకు అనాలి అమ్మ అని? ఇది మళ్ళీ వెంటనే ప్రశ్న కదా. ఎందుకు అనాలంటే ఈ జగత్తునంతా ఈ రకంగా సృష్టి చేసినటువంటి మాత ఉంది, శ్రీమాత అమ్మ. ఆవిడ మరి తన అన్ని చిన్న చిన్న పనులు తనే చేయాలి. సృష్టి స్థితి లయాలు చేయడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరం తయారు చేస్తుంది. మరి మిగిలిన పనులు చేయడానికి ఏంటి? ఇంకా మీదే జాబ్స్ చాలా ఉన్నాయి, చిన్న చిన్న పనులు. అవన్నీ చేయడానికి జంతువులన్నింటిలోనూ కూడా సగ భాగానికి తన శక్తిని ఇచ్చేస్తుంది. ఆ సగ భాగం ఎవరు? ఫీమేల్స్, ఆడవాళ్ళు. మానవుల్లోనే కాదు, జంతువులన్నింటిలో కూడా ఈ నిర్మాణ శక్తి అనేది తన శక్తి అయినటువంటి ఒక శరీర నిర్మాణ శక్తిని స్త్రీలలో ప్రవేశపెట్టింది. అందువల్లే ఆడవాళ్ళందరూ మానవులు, అందరూ కూడా అమ్మలే. కనుక ఒక స్త్రీ అంటే జగన్మాత యొక్క ప్రతిరూపం. ఎలాగైతే ఈ విశ్వాన్నంతా జగన్మాత నిర్మాణం చేసిందో, ఒక స్త్రీ తన గర్భంలో ఒక శిశువుని నిర్మాణం చేస్తుంది. అందులో తన ప్రమేయం ఏమన్నా ఉందా అండి? నాకే కనుక శక్తి ఉంటే నేను కొన్ని లెక్కలు పెట్టుకుని, అటు వేదాన్ని మస్తు చెప్పాడు ఫలానా అలాంటి చేతి కావాలంటే అలాంటివి కొడతారని ఆలోచించారు. తర్వాత కానీ అలా అనుకుని తెల్లగా, పొడుగ్గా, అందంగా, తెలివిగా ఇంకా 100 లక్షణాలు పెట్టుకుని అటువంటి బిడ్డలు కనే ప్రయత్నం చేయొచ్చుగా. మనకి ఎక్కడ ఏం జరగాలో ఆ లెక్కలు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ అయిపోయింది. ఆ ప్రోగ్రామింగ్ అయిన దాన్ని ఒక్కసారి మనం 1 క్లిక్, ఆ 1 క్లిక్ కి ప్రోగ్రామింగ్ చేసి మన పక్కలో పెట్టేసింది ఆడవాళ్ళ పక్కల్లో. అందువల్ల ఎవరున్నారు ఇక్కడ? ప్రతి స్త్రీ యొక్క గర్భంలో ఎవరున్నారు? జగన్మాత తన శక్తిని పెట్టింది. కనుక ఆడవాళ్ళందరినీ మాతృ స్వరూపులుగా ఆరాధించాలి అని చెప్తారు. ఒక్క అంబ అన్న పదాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆడవాళ్ళని ఎందుకు గౌరవించాలి? సమాజం ఎట్లా ఉండాలి? ఏం చేస్తే ఇవన్నీ మనకి లక్ష్యం అవుతాయి? మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదలు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆలోచించండి. ఇవన్నీ చెప్పిన పద్యంలో ఏం పదం వాడారండి? గోతరామాచుడు వారు అమ్మ అన్న పదాన్ని వాడారు. ఎవరు? అమ్మల కన్నయ్యమ్మ. అంటే మన అమ్మలందరికీ అమ్మే గది కాదు, ఆ ముగ్గురమ్మలకి మూలపుటమ్మ. మళ్ళీ మీరు పొరపాటు పడతారేమో, లక్ష్మీ, పార్వతి, సరస్వతి ఆ ముగ్గురమ్మలకి మూలపుటమ్మ అని చెప్పి ఆ అమ్మవారి గురించి మొత్తం అంతా భగవత్ తత్వం, అంబిక యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలియజెప్పి ఆవిడ మాకు ఎవరయ్యా అంటే ఎంతో దూరంలో లేదు. ప్రతి శిశువు మొట్టమొదట ఒక చుట్టరికం ఎవరితో కలిగి ఉంటారు? తల్లితోని. తండ్రి కూడా ఫలానా అని చెప్పే వరకు తెలియదు. తల్లి విషయం అక్కర్లేదు కదా. శిశువు జన్మించగానే తల్లి ఎవరో తెలుసు. శిశువుకి స్పర్శతో గుర్తుపట్టగలిగింది తల్లిని. అటువంటి తల్లి మా అమ్మ, మా అందరికీ తల్లి. అటువంటి అమ్మవారు ఇక్కడ మనకి దేవాలయంలో అంబికా రూపంలో, అంటే ముగ్గురమ్మలకి మూలపుటమైనటువంటి అంబికా రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదలు ఏం కావాలన్నా ఇక్కడ నమస్కారం చేసుకోండి. ఇందాకనే ప్రారంభంలో మనం మాట్లాడతాం, భగవంతుడికి భక్తుడికి అనుకున్నా అంబికాను మర్చిపోలేము. ఇక్కడ ఉన్నటువంటి అంబికా అమ్మని కూడా మర్చిపోలేము. అంబికా రూపంలో ఉన్న అమ్మవారిని కూడా మర్చిపోలేము. అంబికని అటువంటి ఆ తల్లికి నమస్కారం చేస్తూ 4 మాటల అమ్మవారి గురించి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి వారికి, ముఖ్యంగా అంబికా ప్రసాద్ గారికి, దుర్గా ప్రసాద్ గారికి 2 పేర్లు మనం ఇప్పుడే మాట్లాడుతున్నాం. ప్రసాదం, ఆ ప్రసాదాన్ని పేరు ఎందుకు పెట్టుకుంటామంటే వారి యొక్క ప్రసాదం వల్ల నిరూపించారు. దుర్గా ప్రసాదం అంటే దుర్గాదేవి యొక్క ప్రసాదం. ఏ ప్రసాదాన్ని పేరు పెట్టుకున్నా అర్థం అదే. ఆ అమ్మవారి వాటిల్లో సరస్వతి తర్వాతది,
అంటే జ్ఞానం చాలా ప్రధానం. జ్ఞానానికి ఉన్న లక్షణం ఏమిటంటే ప్రవహించేయడం. నా దగ్గర జ్ఞానం ఉంటే నేను దాచుకోకూడదు. నేను దాచుకుంటే జ్ఞానం కూడా దాచిపెట్టుకున్న పాలల్లాగా, నిలవ ఉంచిన నీళ్ళల్లాగా పంపు కొడుతుంది. ఉపయోగం లేదు. ఉంటే దాన్ని పంచాలి. తాను పొందినటువంటి స్త్రీ ఎక్కడ ఉండాలి? పుట్టిన ఇల్లు అత్తవారిల్ల. ఎక్కడ ఉంటాం ధర్మం? అత్తవారింట్లో ఉండడమే ధర్మం. అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ అంటే రూల్ అయితే అది. ఒకవేళ అత్తవారింట్లో ఎవ్వరూ లేని పరిస్థితి అయితే పుట్టింటికి వెళ్ళాలి, కానీ అత్తవారింట్లో ఉండడమే ధర్మం. అక్కడే ఆవిడ జీవితం గడపడం ధర్మశాస్త్రం చెప్పేటటువంటి మాట. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు. అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.